సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. హోలీ పండుగపై పోలీసుల ఆంక్షలు ఉపసంహరించుకోవాలని విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఎవరిని సంతృప్తిపరచడానికి హిందూ పండుగలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రశ్నించారు. రేపు హిందువుల ధూమ్ధామ్గా హోలీ జరుపుకుంటారని తెలిపారు. దునియల్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. బహదూర్పల్లిలోని బాబాఖాన్ చెరువు వద్ద నీటి పారుదల అలుగు పారకుండా నాలను ఆక్రమించి పైమార్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు హితం సంస్థ విదేశాలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. గోల్కొండ హోటల్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థ యుఎస్లోని యూనివర్సిటీలతో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఫిజికల్ డైరెక్టర్స్ పోస్టుల భర్తీ చేయాలని ఎంపీడీ అభ్యర్థులు వేడుకున్నారు. 2022లో లెక్చరర్స్ పోస్టులతో పాటు 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. కానీ చిన్న కారణాలతో తమను పరీక్షలు రాయనివ్వకుండా కేవలం 1235 మంది లెక్చరర్స్ పరీక్షలు రాశారని వెల్లడించారు. జవహర్ నగర్ ప్రభుత్వ భూమిలోని సర్వే నెంబర్ 510లో మున్సిపల్ నందనవనం పార్కును కబ్జా చేసేందుకు రౌడీ మూకలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలం పార్కును ధ్వంసం చేశారు. కబ్జాపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఏ గ్రౌండ్లో ఏవైవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీలను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ విరించి హాస్పిటల్లో వరల్డ్ కిడ్నీ డేను ఘనంగా నిర్వహించారు. దేశంలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని డాక్టర్ కెఎస్ నాయక్ తెలిపారు. బోరబండ రాజీవ్ గాంధీ నగర్లో దారుణం జరిగింది. పద్మానే గృహిణి హత్యకు గురైంది. రాత్రి భర్త నరేంద్రతో గొడవ జరిగింది. తాగిన మత్తులో గొంతు నులిమినట్లు నరేంద్ర పోలీసులు తెలిపారు.